సివిల్ దావాలో పేర్కొన్నట్లుగా లైకా ప్రొడక్షన్స్కు సంవత్సరానికి 30% వడ్డీతో సహా 30.05 కోట్ల రూపాయలు చెల్లించాలని మద్రాస్ హైకోర్టు నటుడు, సినీ నిర్మాత విశాల్ను ఆదేశించింది. ఈ విషయంలో విశాల్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారిస్తూ జస్టిస్ పిటి ఆశా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దావా వేసిన తేదీ నుండి సంవత్సరానికి 30% వడ్డీతో సహా రూ.30.05 కోట్లను లైకా ప్రొడక్షన్స్కు దాఖలు చేయడానికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. విశాల్ ఆ మొత్తాన్ని చెల్లించి దావాపై తాను డిపాజిట్ చేసిన రూ.2.6 కోట్లను మొత్తం బాధ్యతకు సర్దుబాటు చేయాలని ఆయన ఆదేశించారు. లైకా ప్రొడక్షన్స్ 2021లో లైకాకు చెందిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ 30% వడ్డీతో సహా 30.05 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే లైకా కంపెనీ తనకు రావాల్సిన 21.20 కోట్ల రూపాయలు అప్పును ఫిల్మ్ ఫైనాన్షియర్ రణ్బుచెజియన్ నుంచి తిరిగి చెల్లించడంలో ఆయన ఎగవేసినట్లు ఆరోపించింది. విశాల్ తన భవిష్యత్ సినిమా ప్రాజెక్టులన్నింటిలోనూ రుణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు అన్ని హక్కులు, టైటిల్స్ మరియు వడ్డీపై మొదటి తాత్కాలిక హక్కును అందించే ఒప్పందంతో రుణాన్ని స్వాధీనం చేసుకుని విడుదల చేసిందని పేర్కొంది. అయితే అతను ఆ ఒప్పందాన్ని గౌరవించకపోవడం వల్ల అనేక వ్యాజ్యాలు తలెత్తాయి.